అసలు. ఇది నా మురిపి, ఇది అమ్మమ్మ చేసిన మురిపి. అయ్యో గాలి పోతుంది. కొంచెం వేసుకోవాలా బొంబాయి రవ్వ, కొంచెం కిలోగా ఇంకొంచెం బాయిల్ ఎక్కువ పోసినా బాగుంటుంది రవ్వ. గోధుమ పిండి ఆరోగ్యానికి మంచిదని అని బాగా మెత్తగా అయిపోతాయి. వేడి చేసావు బాగా, ఇడ్లీ వేడి వేడి నెయ్యి పోయాలా, రవ్వ కరిగి పొంగాలి బుసబుసాలు. బాగా కాగలేదు. మైదా పిండి మంచిది కాదు, మైదా పిండి అదే మైదా పిండి ఏంది మా పిల్లలు గాని ఎవరి పిల్లలైనా లెగిస్తే చాలా బేకరీకి వెళ్తారు. ఉల్లిపాయలు చేస్తున్నా చూడు, ఇంత ఉల్లిపాయలు లాగా అయ్యేనా మరి ఇంకేంది ఏం పేరు ఉందమ్మా. ఏం వేడి వేడి నీళ్ళు పోయాలా, గట్టి మాంసం వేసుకుంటున్నాము, బాయిలేరు కోళ్ళు మాంసం అది తినకూడదు అంటున్నారు, మానుకుంటున్నావా? అవునంటే ఇంజక్షన్ చేస్తున్నారు. బాయిలర్ కోళ్ళు మాంసం తినబాక ఇంజక్షన్ చేస్తున్నారు. నేను మటన్ ఫిష్ తింటున్నాను, నువ్వు కూడా తిను, నీకు చాలా బలం వచ్చింది అని చెప్పుకుంటున్నాను. నిజమే మాట చెప్తున్నాడు, నాకు చెబుతున్నాడు. ఇది మంచి కొట్టి ఇప్పుడు మటన్ రేటు పెరిగినా మటన్ ఫిష్ ఫ్రాన్స్ అవి తింటున్నారు అందరూ. అందుకే మటన్ కి ఇంకా రేటు పెరుగుతుంది. మొత్తం ఒకసారి కలుపుకోకూడదా, కొంచెం కొంచెం కలుపుకోవాలి. అంతా అట్ట ఒక గిన్నెలో పెట్టుకొని వేడి ఆరకూడదు. వేడి ఆరకుండా అట్ట ఒక గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడప్పుడు ఇట్ట కొంచెం కొంచెం బాగా పిసకాలి. ఎంత బాగా పిసితే అంత బాగుంటాయి, అంత బాగా వస్తాయి, అంత బోలుగా కరకరలాడుతా. ఇట్లా కొంచెం కొంచెం పిండి తీసుకొని బాగా పిసుక్కోవాలి. పిండి మొత్తం అట్లా బాక్స్ లో పెట్టుకోవాలి, ఎందుకంటే వేడి ఆరకూడదు. మనం ఎంత బిస్కితే అంత క్రిస్పీగా బోలుగా ఉంటాయి. చేయటం అందరికి రాదు, ఎట్ట చేయాలి మరి నేను నేర్చుకుంటాను. నూనె పెట్టామని నేనేసి 4 అయినా సరే గప్పలేపెద్దు అని అప్పుడు ఎప్పుడంటే వేపుకోవాలా, బాగుంటాయి. నీ బంతి అప్పుడు ఉండారా? రాజుని తీసుకొచ్చి మా అచ్చి మొత్తం వండుకొని కావిడ తెచ్చింది. ఆవిడకి ఎవరో తెలియదు అసలు, ఈ ఊళ్ళో ఎవరో తెలియదు. రాజులు వండుతారంట, రాజులు అమ్మాయిని తీసుకొచ్చి వండించారు. అప్పుడు పుషాద్ అయినప్పుడు కావిడల్లో తెచ్చేవాళ్ళు, మేనమామ కావిడి మోసుకొని తెచ్చేవాళ్ళు. అప్పుడే అసలు పలకటం తెచ్చారు. ఎవరికి తాతయ్య పలికేవాడు కాదు, బయట అప్పుడు అమ్మమ్మ చెప్పుకుంటానంటే చెప్పినామన్నారు, తెచ్చారంట. ఈ గొడవలు ఒకటమ్మా, ఈ రోజు ఉంటే రేపు ఉంటామో లేదో తెలియదు. అంటే ఏదో మా చిన్న చిన్న మాట పట్టింపులే. ఈ పుట్టింటికి అత్తింటికి ఇట్లాంటివి వచ్చినాయి అంటే ప్రాణం పోయి దాడాలి. అత్తాళ్ళు బాగుండాలి, మా నన్ను అడిగితే. అమ్మ పుట్టింటాళ్ళు మనకు బాగుంటది, అట్టింటే పుట్టింటాళ్ళు తోడబుట్టిన వాళ్ళు ఇంకా ఊళ్ళో ఉండి మాట్లాడకుండా ఉంటే ఎంత నరకం అయ్యేది. నిజంగానే అమ్మమ్మ పాపం ఎంత బాధపడిందో. సంతోషంగా ఉండి దాని పలికిన కానించి. నేనే వెళ్ళింటే నేనే ఉండేది అప్పుడు చిన్నపిల్లప్పుడు, చాలా ఉండా నేను. అదో సంతోషం, వస్తా పోతా ఉంటుంటే అటాలు ఇటు. తాతయ్య రామయ్య తాత బాగుండేవాళ్ళు, సీతారామయ్య బాగుండేవాళ్ళు అన్నమాట. అట్లా మంచిగా పొట్టుకొని వేయాలి.
ఒక సైడ్గా పక్కన ఏళ్ళలాగా కొట్టుకుంటా వేయండి. కొంచెం వేసుకుంటా సిమ్లో పెట్టుకుంటా మంట తగ్గించుకోవాలి కదా. మంచి రంగులో కాల్చుకుంటారు. ఇది సిద్ధం చూడు ఎట్లా ఉంటుందో. అదే ఎడేదో ఆటలు కావని అత్త ఆంటీ పోయి అనుకుంటాను. అదే సాగిచ్చిద్దిగా. ఆయన పని చేయకుండా పెత్తనాలు చేస్తున్నావా అంటాడు. పిండి అంత పెట్టుకుంటే కొంచెం పందాలు వేసుకుంటే ఇంకొకరు పాకలు క్రిస్పీగా వచ్చింది కదా. ఈ రాయి బాగుందమ్మా కొట్టుకోవడానికి. అదే పెట్టుకుంటున్నాం. ఎంత తేలిగ్గా ఉందనుకున్నా బెల్లం కొడటానికి. ఈ మొత్తం పోసేదా ఏడ్చింది పోతే నాకు చల్లిచ్చింది. ఆడే ఉంచు తీమాక. మిషన్కి వేసారు గుట్లు మామూలు గుర్తుకారు. మిషన్ వేసాను నేను ఒక్కట్లేదు అసలు. అట్లాంటివి ఇస్తే అసలు చక్కగా బాగా నచ్చింది అనిపించింది. మా అమ్మమ్మ మురిపిలు బాగా చేస్తుంది. మా ఊర్లో మా నాయనమ్మ, మా అమ్మమ్మ, ఇంకొక అత్త ఉంది. వీళ్ళ ముగ్గురే మురిపిలు చేసేది. ఇంకెవ్వరికి అంత మంచిగా రానే రావు. ఇంకో మాట చెప్పాలంటే అసలు రానే రావు. నేను ట్రై చేశాను చూసారా, అలా ఉంటాయి మురిపిలు. పర్ఫెక్ట్గా బోలుగా క్రిస్పీగా మంచిగా రావాలంటే నేను ఇప్పుడు మీకు ఒక పక్కా కొలత చెప్తాను. 1 kg మైదా పిండి తీసుకొని 1/2 kg బొంబాయి రవ్వ వేసుకోండి. మంచిగా నేను చూపించినట్టు 1/4 kg నెయ్యి పోసుకొని కొంచెం వేడి నీళ్ళు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకొని పిండి మొత్తం గిన్నెలో పెట్టుకొని వేడారిపోకుండా చూసుకుంటా కొంచెం కొంచెం కలుపుకుంటా చేసుకోండి. మీకు చేత్తో చేయటం వస్తే చేసుకోండి, లేకపోతే చెక్కలు ఉంటాయంట, చెక్కలు కొనుక్కొని చేసుకోండి. నేను ఇక్కడ పంచదారని స్కిప్ చేశాను. మీరు పంచదారతో అయినా పాకం పట్టుకోవచ్చు.